ఇక నారావారి నకిలీ బడ్జెట్ అంటూ వైసీపీ ఎమ్మెల్సీలు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి పార్థసారథి. వైసీపీ నేతలు నకిలీ మనుషులు కాబట్టి ప్రజా సంక్షేమ బడ్జెట్ వారికి నకిలీగా కనిపిస్తుందని మండిపడ్డారు. మద్యపాన నిషేధం పేరుతో వేల కోట్ల దోపిడీ చేసిన వారు హామీల గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్ కేటాయింపు జరిగిందంటున్న మంత్రి పార్థసారథితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. మనతో మంత్రి కొలుసు పార్థసారథి సార్ మాట్లాడదాం. సార్, మీరు అద్భుతమైన బడ్జెట్ అని చెప్తున్నారు, అన్ని వర్గాలని దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టారని చెప్తున్నారు. కానీ కొద్దిసేపటి వైసీపీ ఎమ్మెల్సీలు ఇది నారావారి నకిలీ బడ్జెట్ అంటూ వాళ్ళు కామెంట్ చేశారు. వారు మనుషులే నకిలీ మనుషులు కాబట్టి వాళ్ళన్నిటికీ నకిలీగానే కనపడతాయి. అంతేగాని మీ ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో చాలా పెద్ద ఎత్తున ప్రజలకు మేలు చేసే విధంగా బడ్జెట్ కేటాయించారు. మీరు అన్ని మోసాలు చేశారు. ఏది కేంద్ర ప్రభుత్వం నుంచి ఇళ్ల నిర్మాణానికి డబ్బులు వస్తే ఆ డబ్బులు పక్కకు తప్పించేశారు. 7,500 కోట్లు ధరల స్థిరీకరణ ఇదని చెప్పేసి రైతులకి ఊరించి ఆఖరికి 880 కోట్లు ఖర్చు పెట్టి చేతులు కడిగేసుకున్నారు. ఆఖరికి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రైతుల భవిష్యత్తు కోసం కావాల్సిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాలని అభివృద్ధి చేయాల్సిన లక్ష్యం ఉండాల్సిన ప్రభుత్వం పూర్తిగా బడ్జెట్ కేటాయించుకోకుండా పోలవరాన్ని ఏ విధంగా పడకేసి ఇచ్చారో అర్థమవుతుంది. 2021లో వాళ్ళే చెప్పారు 2021కి నీళ్ళు ఇస్తామని చెప్పేసి తొడలు కొట్టి మీసాలు తిప్పి చెప్పారు. కానీ 2024 కూడా ఒక చుక్క నీళ్ళు కూడా తీసుకొచ్చిన పరిస్థితి లేదు. సో వాళ్ళు చేశారా నకిలీ, లేకపోతే వీళ్ళు చేశారా నకిలీ ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు సంక్షేమం మీరు చెప్పారు, మీరు మొత్తం 5 సంవత్సరాల్లో 51,000 కోట్లు, 5 సంవత్సరాలు ఒకటే సంవత్సరం కూడా 51,000 కోట్లు ఖర్చు పెడితే మేము 91,900 కోట్లు కేటాయించాము ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలకి. సో మీరు కడుపు ఉబ్బి బడ్జెట్ని చూసి భయపడి మీరు పిచ్చివాగులు వాగితే ప్రజలకు అర్థమవుతుంది మీ సంగతి ఏంటో, ఈ కూటమి సంగతి. అంటే గత బడ్జెట్లోను ఈ బడ్జెట్లోను కూటమి ఇచ్చినటువంటి ప్రధాన హామీ ప్రతి మహిళకి 1,500 ఇస్తామని చెప్పారు. రెండోది నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు. ఎక్కడ కూడా బడ్జెట్లో అంశాన్ని ప్రస్తావించలేదనేది. మేము చెప్పనివి చేస్తున్నాం, చెబుతున్నవి చేస్తున్నాం. కాబట్టి తప్పకోకుండా ఎప్పుడు చేయాలో ఈ ప్రభుత్వానికి తెలుసు. ప్రజలకి మీరు ఇచ్చిన దానికంటే చాలా పెద్ద ఎత్తున మీరు కూడా చెప్పారు. ఇది ప్రతి ఇంట్లో ప్రతి పిల్లవాడిని చదివిస్తామని చెప్పి ఇచ్చారా? మద్యపాన నిషేధం అని చెప్పి ఎంత గొప్పగా చెప్పుకున్నారు. ఆఖరికి మద్యపాన నిషేధాన్ని పక్కన పెట్టి మద్యం స్కామ్ చేసేసి వెళ్ళారు మీరు. సో అటువంటిది కాదు, తప్పకుండా ప్రజల సంక్షేమం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ కూడా మార్చేస్తున్నారు, అప్పులు కూడా చూపిస్తున్నారు. మీరు 10 లక్షల కోట్ల అప్పులు తట్టని మా నెత్తి మీద పెట్టారు. అయినా కూడా ముఖ్యమంత్రి గారు నాయకత్వంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో, కేశవ్ గారి సారథ్యంలో ఈరోజు రెవెన్యూ డెఫిసిట్ 1.11 26-27కి చూపించారు. అదేవిధంగా వేరే ఫిజికల్ డెఫిసిట్ కూడా గతం కంటే చాలా తక్కువగా ఉంది, గత ప్రభుత్వం కంటే. సో మెరుగుపడుతుంది. మీరు చేసిన అప్పుల మూలంగా కొంత ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాం. కానీ మీరు తీసుకొచ్చిన అప్పులతో ఏం చేశారంటే ఏం చూపించరు. ఏది పాడైపోయిన డయాఫ్రమ్ వాలు, లేకపోతే మూలన పడేసిన ఇరిగేషన్ ప్రాజెక్టులు, గుంటలతో ఉన్న రోడ్లు తప్పితే ఏమి చూపించలేకపోయారు మీరు. మేము ఈరోజు చూపించగలం. పోలవరం ప్రాజెక్టు వచ్చే సంవత్సరానికి పూర్తి చేసిస్తాం. మరి ఇప్పటికే గుంటలు లేని రోడ్లు ఉండాలని చెప్పేసి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు వేసాం. ఇంకా మిగిలిన రోడ్లు కూడా ఈరోజు క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి మీరు 27,000 కోట్ల రూపాయలు సంవత్సరం ఖర్చు పెడితే మేము 49,000 కోట్లు మేము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసాం. అంటే అభివృద్ధి జరుగుతుందో జరగదా? రోడ్లు కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, పోర్ట్స్ కానివ్వండి, అన్నీ కూడా హాస్పిటల్స్ కానీ నిర్మాణం అవుతుంది కదా. సో మీరు ఏంటంటే మీ కళ్ళు పొరలేసిపోయి మీకేం కనబడతలేదు. థ్యాంక్ యూ సార్. సమస్యలు మొత్తంగా అంటే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి సంబంధించి కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏ విధంగా జరుగుతుంది, రోడ్లు ఏ విధంగా నిర్మాణం జరుగుతుంది, పోలవరం ఏ విధంగా నిర్మాణం జరుగుతుందో ప్రతిపక్ష ముఖ్యంగా వైసీపీ సభ్యులు చూడాలని చెప్తున్నారు. ఖచ్చితంగా నకిలీ మనుషులు కాబట్టి వాళ్ళకి నకిలీలాగా బడ్జెట్ కనబడుతుంటూ పార్థసారథి కామెంట్ చేస్తున్నారు. పోలవరం నిర్మాణం చేస్తున్నాము, అన్ని వర్గాలకి ఆకట్టుకునే విధంగా బడ్జెట్ రూపొందించాం. గతంలో 10 లక్షల కోట్ల అప్పులు చేసినటువంటి వైసీపీ ఇప్పుడు అప్పుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని మంత్రి కొలుసు పార్థసారథి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితు రాజ్, బిగ్ టీవీ, అమరావతి.